హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ గోంగూర పప్పు. తెలుసు కదా, ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు అంటే మన అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ముత్తవ్వల కాలం నాటి నుంచి ఫేమస్. అప్పట్లో హాలిడేస్ వస్తే చాలు మా అమ్మ వాళ్ళు గోంగూర తోటలోకి వెళ్ళి గోంగూర కోసుకొచ్చి మట్టి పాత్రలో వండుకునే వాళ్ళంట. ఫ్రెష్ ఆకుకూర పప్పులో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి, అది ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే ఈరోజు ఆ నాస్టాలిక్ టేస్ట్ని మళ్ళీ రీక్రియేట్ చేద్దాం, అంటే ఈజీగా ఫాస్ట్గా అయిపోయేలాగా. ముందుగా క్వాంటిటీ విషయానికి వస్తే ఒక నలుగురికి సరిపడా అంటే ఒక కప్ తూర్ దాల్ కందిపప్పు తీసుకోండి. దీనికి 2 మీడియం బంచ్ ఆఫ్ గోంగూర తీసుకుంటే సరిపోతుంది. ఆడలేకుండా గోంగూరని వలిచిపెట్టుకొని ఎక్కువ వాటర్లో శుభ్రంగా కడిగి కాస్త పసుపు, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుని కడిగి పెట్టుకొని దానిలో పెద్ద ఆనియన్, 4-5 మిర్చీస్ అండ్ టొమాటోస్ యాడ్ చేసుకొని కాస్త పసుపు వేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. వేళ ఉడికించే ముందు ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఉడికించిన గోంగూర కూడా పప్పులో వేసేసి తగినంత సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోండి. అప్పుడే ఆ గోంగూర పులుపు పప్పుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఫైనల్ టచ్ మన తాలింపు. పప్పుకి తాలింపు అసలైన టేస్ట్. ప్యాన్లో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తాలింపులో ఎక్కువ ఉంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే చెప్తున్నా. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ, అది వేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఆంధ్ర స్టైల్ గోంగూర పప్పు నా ఫేవరెట్ అనుకోండి. అదే గోంగూర పప్పు ఇంట్లో పెంచిన గోంగూరతో తింటే ఉంటుంది చూడండి. మా ఇంట్లో గోంగూర పెంచుతారు, సో మా అమ్మ ఎప్పుడు గోంగూర పప్పు చేసినా వద్దలకుండే తినేదాన్ని నేనైతే. ఇంకా గోంగూర రోటి పచ్చడి అయితే చంపేస్తుంది మా అమ్మ అయితే. అఫ్కోర్స్ ఆంధ్ర సైడ్ అమ్మలందరూ సూపర్గా చేస్తారు కదా పచ్చళ్ళన్నీ. మీరు కూడా ఈ ట్రెడిషనల్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీకు ఇంకా ఓల్డ్ స్టైల్ రెసిపీస్ ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి పెడతాను. అంతే అండి, వేడివేడి అన్నంలో ఈ గోంగూర పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా ఏదో ఒక చట్నీ ఉంటే అబ్బబ్బా అమృతం. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ సూన్, బాయ్.